పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వరంగల్ కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి అన్నారు. పర్యావరణ పరిరక్షణపై ఈనాడు ఈఎఫ్ఎం ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా మడికొండలో ప్లాస్టాసురా పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్లాస్టిక్ ఎక్కువగా వాడటం వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో భాగంగా మొబైల్ ఆటో ట్రాలీని వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. ప్లాస్టాసురాకు ఆహారం ఇవ్వండి, చెట్లను పెంచండి అనే సందేశంతో నగరంలో తిరిగిన ఈ ట్రాలీ ప్రజల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించి వారికి మొక్కలను అందించారు. తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, వరంగల్ నగరాల్లో 6 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఈనాడు ఈఎఫ్ఎం వరంగల్ యూనిట్ ఇన్ఛార్జ్ మేనేజర్ దామోదర్ రెడ్డి తెలిపారు. ఈనాడు మేనేజ్మెంట్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈనాడు మేనేజ్మెంట్ ఏదైతే కార్యక్రమం తీసుకున్నా చాలా మంచి కార్యక్రమం. ఈ ప్లాస్టిక్ అనేది ఈఎఫ్ఎం కూడా మంచి కాన్సెప్ట్. తప్పకుండా ప్రజలు దీన్ని వెల్కమ్ చేస్తారు. సో మా తరఫుకెళ్ళి కూడా తరఫుకెళ్ళి కానీ మున్సిపల్ కార్పొరేషన్ తరఫుకెళ్ళి కానీ 100% మేము కూడా అగేన్స్ట్ ప్లాస్టిక్ బ్యాన్ ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ప్రజల్లో ఆ చైతన్యం రావాలి. దానికి మీరు కూడా మీడియా తరఫుకెళ్ళి కూడా ఆల్టర్నేట్ ప్లాస్టిక్ బదులు వేరే ఏం యూజ్ చేసుకున్నారో దాన్ని కూడా కొద్దిగా పబ్లిసిటీ చేస్తే వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది. ప్రభుత్వం తరఫున మేము కూడా మాక్సిమం హెల్ప్ చేస్తాము. మీకు కావాల్సిన ప్లాంట్స్ కూడా నర్సరీకి వెళ్ళి కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఇంకా ముందు కూడా పెద్ద ఎత్తున చేయడానికి కూడా మేము కోరుకుంటున్నాం. ప్లాస్టిక్ కవర్లు అనేది ఇక్కడ మేము ఇచ్చాము. మాకు తిరిగి వాళ్ళు రిటర్న్ గా మాకు మొక్కలని పర్యావరణాన్ని కాపాడడానికి మొక్కలని ఇచ్చారు. ప్లాస్టిక్ కవర్స్ కు బదులు క్లాత్ సంచులు గాని ఇంకా వేరే మనం ఇళ్లలో తయారు చేసుకున్న సంచులు గాని అట్లాంటివి ఏదైనా ఉంటే మనము తయారు చేసుకున్న వస్తువులతోటి మనము చేయాలి. గాని ఇట్లా ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ కు గాని ఇంకా ఇతర సమస్యలు గాని వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ప్లాస్టిక్ మట్టిలో కలవడానికి 100 సంవత్సరాల టైం పడుతుంది. పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి. జీవరాశులను కూడా మనమే సంరక్షించుకోవాలి. మనుషులకు గాని జంతువులకు గాని సముద్రాలలో జీవించే జీవరాశులకు గాని అన్నిటికీ హానికరము. కాబట్టి మనము ప్లాస్టిక్ ను నివారించాలి.